పిల్లలు నిన్న మనం గాంధీ మహాత్ముడు గేయం నేర్చుకున్నాం కదా. ఒకసారి ఆ గేయంలో 2 పాదాలు మళ్ళీ పాడదామా? గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నులగట్టింది స్వరాజ్యం, కన్నులగట్టింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గణగణ మ్రోగింది ప్రణవం, గణగణ మ్రోగింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. పిల్లలు, ఇప్పుడు మీ ముందు కొన్ని పదాలు రాసిన కార్డులు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఇందాక పాడుకున్న పాటలో నుంచి మనం గేయం పాడుకున్నాం కదా, గాంధీ మహాత్ముడు గేయం. ఆ గేయంలో పదాల వరుస ఉంది కదా, ఆ వరుసలో మీరు ఇవన్నీ అమర్చాలన్నమాట. అర్థమైందా? మనం పాడుకున్న గేయంలో పాదాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క లైన్. ఆ లైన్ ఏ వరుసలో పాడామో ఆ వరుస ప్రకారం మీరు ఈ పదాల్లో వెతికి దాన్ని వరుసలో అమర్చాలి. సరేనా? రంగయ్య ఇప్పుడు రంగయ్య ఇప్పుడు ఈ వాక్యాల కార్డులు ఉన్నాయి కదా, వీటిని నువ్వు గేయం ఏ క్రమంలో ఉందో అలా అమర్చాలి. సరేనా? ఫస్ట్ ఏంటి ఈ గేయంలో? గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల కట్టింది స్వరాజ్య, కన్నుల కట్టింది. తర్వాత గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల జగత్తు, కలకల నవ్వింది. వెరీ గుడ్. కరెక్ట్గా పెట్టాడా? ఒకసారి క్లాప్స్ కొట్టండి రంగయ్యకి.